నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి పళ్ళుగుట్ట నుండి కొందరు బడా అక్రమార్కులు అక్రమంగా రాత్రివేళ మొరం రవాణా చేయడం జరుగుతుంది. అదే సామాన్య వ్యక్తి మొరం ఇంటి కొరకు తరలిస్తుంటే వెంటనే అధికారులు స్పందించి దానిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి పర్మిషన్ లేకుండా అక్రమార్కులు మాత్రం మొరం తవ్వినా చూసి చూడనట్లుగా విని విననట్లుగా వ్యవహరిస్తారు. రెండు సంవత్సరాలకొకసారి జరిగే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామదేవత కర్లమ్మవారి జాతర మహోత్సవం పాతూరులో బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. పచ్చని పంట పొలాల్లో కొలువు తీరి ఉండే ఈ అమ్మవారిని ప్రతి 2 సంవత్సరాలకొకసారి గ్రామానికి తీసుకొచ్చి ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆ గ్రామంలోని పాతూరు, కొత్తూర్లలో విడివిడిగా ఈ జాతరను నిర్వహించి అనంతరం ఆలయంలోకి తీసుకెళ్తారు. కొత్తూరులో సోమవారం జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనమయి సంఘం నామినేషన్లో ఉపసంహరణ ఎన్నికల తేదీలను ఎన్నికల నిర్వాహకులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగాలి. కాగా సరైన సమయానికి నామినేషన్లు వేయడానికి వచ్చిన కొండా మురళి ప్యానెల్ వారికి సంఘ రూమ్ గేటుకు తాళం వేసి ఉండడంతో ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో వారి వెంట తెచ్చుకున్న నామినేషన్ల పత్రాలను గోడకు అతికించి నామినేషన్ల పత్రాలను గేట్ లోపల వేశారు. జై విశ్వకర్మ.
ఈరోజు నామినేషన్గా అధ్యక్షుడిగా కొండమురళి నేను గారు మరియు ఇంద్రాల ఈశ్వర్ గారు సెక్రటరీగా వేయడానికి పొద్దున 10 గంటలకు వచ్చాము. మాజీ అధ్యక్షుడు చంద్రయ్య గారు లేకపోవడం వల్ల, ఎలక్షన్ బాడీ ఎవరు లేకపోవడం వల్ల మేము గోడ దగ్గర మా యొక్క నామినేషన్ పత్రాలు అతికించి నామినేషన్ వేయడం జరిగింది. మరియు 5 గంటల లోపు వరకు వెయిట్ చేశాము. వారు రాకపోవడం వల్ల ఇక్కడ ఉన్న మాజీ అధ్యక్షులు కానీ సంఘ సభ్యులు కానీ మమ్మల్ని అధ్యక్షులు గాను కార్యదర్శి గాను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడాలని అనుకుంటున్నాము. ఎలాంటి కార్యక్రమాలు అనేది మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నాము. సీనియర్ సభ్యులను మాజీ అధ్యక్షులను అందరి సలహా ప్రకారంగా ఎలాంటి వృధా ఖర్చులు లేకుండా సంఘాన్ని సజావుగా నడిపించాలనుకుంటున్నాను. మరియు సంఘంలో కొన్ని కార్యక్రమాలు ఆగిపోయినవి ఉన్నవి, వాటిని పూర్తి చేస్తాను. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల్ కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం వాసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శ్రీశైలం నుండి తుల్జాపూర్ భవానీ మాతను దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దశంకరంపేట మండలం కోలపల్లి వద్దకు రాగానే ఆగి ఉన్న ట్రావెల్ బస్సును వెనక నుండి అతివేగంతో డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. బోధాన్ పట్టణంలోని ఆచన్పల్లి 1వ వార్డులో ఈరోజు మన్నం లక్ష్మయ్య తండ్రి పేరు వెంకటేశ్వర్లు 1వ వార్డుకు చెందిన రైతు ఇంట్లో ఈరోజు ఒక దుండగుడు ఇంట్లో నుంచి దోచుకెళ్లిన ఒక మొబైల్ మరియు రైతు యొక్క జేబులో ఉన్న 1200 రూపాయలను ఉదయం 6:42 ఈ సంఘటన జరిగింది. ఇటీ విషయంపై బోధాన్ సిఐ గారికి ఫోన్ చేసి విషయం చెప్పడం జరిగింది. తరువాత ఆయన ఒక కానిస్టేబుల్ గారిని పంపించి సీసీ కెమెరా ఫుటేజ్ ను చెక్ చేసి విషయం తెలుసుకున్నారు. అవును, చేతులు పెట్టుకున్నాడు. అది అసలు ఎట్టా ఉన్నాడు చూడు. ఇది చూస్తుంటే ఈడ్లా ఉన్నాడుగా, అల్లారెడ్డి దగ్గర పనిచేసే టాటా డ్రైవర్ లాగా ఉన్నాడు. నువ్వు వాకిలు ఉడుస్తున్నావు అంటుంటే వాకిలు ఉడిసి లోనికి వెళ్ళిపోయిందమ్మా. కొంచెం ఇంకా పొట్టుకుంటాడు వాడు. అల్లారెడ్డి కాడ పని చేసినాడు, పొట్టుకుంటాడు. ఇటే వచ్చిండు మళ్ళీ చివరిగానే పెడతాడు. సొక్క ఇడ తలిగిచ్చా నైటు ఇక మంగడి పచ్చుకుని వేసుకుంటా సొక్క. అది లోపల రూమ్ లో ఉందా? ఏడ కూడా కాదు లోపల. ఇదిగో ఏడ బొచ్చిందో ఏడ ఈ బిళ్ళలో అయ్యి మొన్న చెయ్యి నొప్పిపోతే వాటర్ ప్యాకెట్ తెచ్చి నీకు కప్పుకోవటానికి ఇవన్నీ ఇందుటేసి దానికి తలిగిచ్చే సొక్క. ఎంత సొమ్ము ఎంత డబ్బులేని? 600. మొబైల్ ఎంత? మొబైల్ 2,000. అదే ఇది టచ్ ఫోన్లు పిల్లలు వాడైతే వాడిని పక్క పెట్టి తీసుకొని వాడుకుంటాం. టచ్ ఫోన్ కూడా కాదు, అది మామూలు ఫోనే. అదే మరి ముందు పూరింట ఉండగా పోయి చిన్న ఫోనా, డబ్బా ఫోనా? అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ డొల్లా బడ్జెట్, హామీల ఎగవేతల బడ్జెట్ అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా పేద, బడుగు, అణగారిన వర్గాల ప్రజల సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్ అని అన్నారు. ప్రణాళిక వ్యయం
36,000 కోట్లతో రాష్ట్ర అభివృద్ధి ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పాలని, పేద ప్రజలను ఎలా ఆదుకుంటారో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. 1,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మరి బట్టి విక్రమార్క గారు ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి కేవలం 36,000 కోట్లు మాత్రమే ఈరోజు ప్రణాళిక వ్యయంలో మీరు చూపిస్తూ ఉన్నారు కదా. మరి 36,000 కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మొత్తం హామీల అమలుపై చిత్తశుద్ధి లేనటువంటి బడ్జెట్. ఇది అప్పులను పెంచే బడ్జెట్గా, ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే బడ్జెట్గా ఉండేది మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బారెడు హామీలు ఇచ్చారు, బెత్తడు కేటాయింపులు చేశారు. పేదలకు ఏ రకంగా న్యాయం చేస్తుందో తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆదాయం చారానా, ఖర్చు బారానా, అప్పు ఆటానా లాగున్నది. ఈ రకంగా ఈ బడ్జెట్ని ఈరోజు ప్రజల్ని మోసం చేసే, పేదలకు ఇచ్చిన హామీలను ఎగవేసే బడ్జెట్గా మాత్రమే ఉండదని తెలియజేస్తా ఉన్నాను. బడ్జెట్ నిండా అప్పులే కనబడ్డాయి. మీరు ఒక్కసారి చూడండి, దాదాపు 71,000 కోట్ల రూపాయలు పబ్లిక్ డెట్ చూపిస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బడ్జెట్ కేవలం గత ఏడాది చూస్తే 63,000 కోట్ల రూపాయలు అప్పు చేసి సాధించిన అభివృద్ధి శూన్యమైతే, మరి ఈసారి దాన్ని 71,000 కోట్ల రూపాయలుగా చూపిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని రకాలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం చేయలే. ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎగవేశారు. మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి అంశంలో మీరు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయలు కానీ, ఉద్యోగ క్యాలెండర్ కానీ మర్చిపోయినరు. ఈ రకంగా దాదాపు తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉంటే మీరు వారికి ఇవ్వాల్సినటువంటి 4,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సి వస్తే ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 1,400 కోట్లు అవసరమవుతుంది. అయితే ఆ విషయంలో ఎక్కడ కూడా మీరు దాన్ని పొందుపరచకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అంటే ఈసారి కూడా నిరుద్యోగులకు మీరు మొండి చేయి చూపిస్తారనేది చాలా స్పష్టమవుతున్నది. అంతేకాదు, మహిళలకు ప్రతి నెల మీరు ఇస్తామన్నటువంటి 2,500 కోట్ల రూపాయల అంశంలో మీరు ఎక్కడ కూడా అది పొందుపరచకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అభయహస్తంలో మొదటి హామీయే ప్రతి నెల 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు కదా. మరి ఎందుకోసం అని చెప్పి అది పొందుపరచలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇది మొండి చేయించి మహాలక్ష్మి పథకానికి ఏటా 14,000 కోట్ల రూపాయలు అవసరమైతే ఆ అంశం ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయకపోవడం బాధాకరంగా ఉన్నది. అంటే మీరు ఈసారి కూడా మహిళల్ని మోసం చేయబోతున్నారని స్పష్టమవుతున్నదని తెలియజేస్తా ఉన్నాను. రైతు భరోసా పథకానికి సంవత్సరానికి 18,000 కోట్ల అవసరం. రైతు భరోసా గ్యారంటీలో 3 హామీలు, వాటికి నిధులు ఏ రకంగా సరిపోతాయని తెలియజేస్తా ఉన్నాను. రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల అవసరమైతే మీరు అదే మాదిరిగా కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తే మరి దానికోసం ఎక్కడ కూడా నిధులు కేటాయించినట్టు మీరు స్పష్టంగా చూపించలేకపోయినారు. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి మరి అది కూడా ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ చేయకపోవడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో దాదాపుగా రైతు కూలీలకు 12,600 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. అది ఎక్కడా మీరు మెన్షన్ చేయకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఈ రకంగా దాదాపుగా రైతు బంధు విషయంలో కూడా మీరు గత ఖరీఫ్లో కానీ మొన్న రబీలో కానీ ఇస్తామని చెప్పినటువంటి డబ్బు ఇవ్వకపోవడం, ఖరీఫ్లో పూర్తిగా మోసం చేశారు, రబీలో కూడా కేవలం 3 ఎకరాలకు మాత్రమే పరిమితి చేసి ఇప్పటి వరకు ఆ డబ్బు పెట్టకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. అదే మాదిరిగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులందరికీ మీరు ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి తీసుకున్నట్లయితే, మీరు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చిన హామీలు బోనస్ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, కౌలు రైతు అయితేనేమి, కూలీలకు ఇవ్వాల్సిన 12,000 అయితేనేమి, ఇవన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. 42,000 కోట్ల రూపాయలకి మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం, అలొకేట్ చేయకపోవడం బట్టి చూస్తే మీరు మళ్ళీ రైతాంగాన్ని మోసం చేయడానికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్.
రైతులను పూర్తిగా మోసం చేసే బడ్జెట్గా ఇది ఉన్నదని చాలా స్పష్టమవుతున్నది. కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కాజులూరులో దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు 2 గన్లతో 2 దొంగలు దొరికారని, వాళ్ళిద్దరిలో ఒకరిది కాజులూరు, మరొకరిది విశాఖపట్నమని అన్నారు. గతంలో ఈ ముద్దాయిలకు నేర చరిత్ర ఉందని, వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని అన్నారు. ఒకేసారి లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ లేదా ఏటీఎంలు రాబరీ చేద్దామని యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేసి బీహార్లోని ముంగర్ ఏరియాకి వెళ్లి 2 పిస్టల్స్ మరియు 17 బుల్లెట్లను కొనుగోలు చేశారని అన్నారు. రాబరీ జరగకుండా చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులు ఎస్పీ అభినందించారు. ఇంకా ఎవరైనా నేరస్తులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. సార్ ఒకసారి ఎలా చూడండి సార్, ఒక్క ఫోటో ఉన్నాయి. స్నాక్స్ తీసుకోండి దయచేసి. కాకినాడ రూరల్ పోలీస్ కాకినాడ ఎస్డిపిఓ గారి డైరెక్షన్స్లో ఒక రాబరీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీని ద్వారా రాబరీలు జరగకుండా ప్రివెంట్ చేశారు. ఒక ముద్దాయి ఇక్కడ అనుమానాస్పదంగా వచ్చాడని ఇన్ఫర్మేషన్తో అతన్ని రైడ్ చేసి అతని దగ్గర చాకచక్యంగా వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఇతని పేరు చిటికెల నాగేశ్వరరావు. ఈ చిటికెల నాగేశ్వరరావు అనే అతను ఇంతకు ముందర చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో చేసి అక్కడ కొంత బంగారం 900 గ్రాముల బంగారం మిస్అప్రాప్రియేట్ చేసి ఆ బ్యాంక్లోంచి రిమూవ్ చేయబడ్డాడు. అతను ఆ రిమూవ్ చేయబడిన తర్వాత బంగారం తాలూకు డబ్బులు మళ్ళీ కట్టేసి ఆ డబ్బులు ఎట్లయినా మళ్ళీ సంపాదించాలి అనే డిజైర్తో రకరకాల దొంగతనాలు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఇతను 7 దొంగతనాలు ఆల్రెడీ చేశాడు. చిన్న చిన్న డే హెచ్బీలు, నైట్ హెచ్బీలు ఇట్లాంటివి. అట్లానే బ్యాంకులో ఏటీఎం ఫ్రాడ్ కూడా ఒకటి చేశాడు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లోని ఏలేశ్వరంలో దాని నిమిత్తం కేసు నమోదై ఉంది. ఆ డబ్బులు ఎట్లయినా రికవర్ చేసుకోవాలి, ఈ 40 లక్షలు ఏవైతే అతను బ్యాంక్కి కట్టేశాడో ఫ్రాడ్ చేసి అవి రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇతను 2 కంట్రీ మేడ్ వెపన్స్ బీహార్ నుంచి కొనుక్కొని వచ్చి వాటిని ఉపయోగించి ఎక్కడైనా రాబరీ చేయాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అనువుగా ఉంటుంది రాబరీ చేయడానికి అని, ఏటీఎం కానీ లేదా బ్యాంక్ కానీ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అతను తిరుగుతూ ఉన్నాడు. కాకినాడ రూరల్ పోలీస్ అట్లానే గొల్లపాలెం పోలీస్ చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలానే 2 కంట్రీ మేడ్ వెపన్స్, దాంతోపాటు 17 లైవ్ రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. గన్ ఒక్కొక్కటి 30,000 రూపాయలకి కొన్నానని చెప్తున్నాడు అతను. అట్లానే రౌండ్ ఒక్కొక్కటి 500 రూపాయలకి బీహార్ నుంచి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన దగ్గరికి రాలేదు, ఇంకా తిరుగుతున్నాడు. ఎక్కడ అనువుగా ఉంటుంది, నర్సీపట్నంలో చేద్దామా, విశాఖపట్నం. అతను పుట్టి పెరిగింది నర్సీపట్నం, ఇప్పుడు ఉంటున్నది విశాఖపట్నం. సో ఎక్కడ వీలవుతుంది అని తిరుగుతున్నాడు. ఇంకా మన